కాళేశ్వరం కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు, సంతోష్రావు, మేఘా కృష్ణారెడ్డి వల్లనే కేసీఆర్కు అవినీతి మరకలు అంటాయని అన్నారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా, అందుకే కదా ఆయనను ఆ శాఖ నుంచి తొలగించారని గుర్తు చేశారు. దమ్ముంటే హరీష్, సంతోష్ వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ను టార్గెట్ చేసి సీబీఐకి అప్పగిస్తారా, కడుపు రగులుతోందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కవిత కామెంట్స్పై ఆమె తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఆమె కామెంట్స్ చేసినప్పుడు ఆయనేమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పార్టీలో మెయిన్ లీడర్ అయిన హరీష్ రావుతో పాటు తన వెంట ఉండే సంతోష్పై ఆరోపణలు చేయడాన్ని ఆయన ఎలా తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది. తండ్రిగా ఆమెకు మద్దతు ఇస్తారా, లేక పార్టీ హద్దు దాటినందుకు వేటు వేస్తారా అని వేచి చూడవలసి ఉంది. కాగా పార్టీ అగ్రనేతలపై సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆమె పీఆర్ఓ పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపులో కవిత కామెంట్స్ను పోస్ట్ చేశారు. దీంతో వాటిని డిలీట్ చేసిన బీఆర్ఎస్ పీఆర్ఓను అందులోంచి తొలగించింది. సొంతింట్లోనే వేరు కుంపటి పెట్టినట్లుగా ఎమ్మెల్సీ కవిత వ్యవహారం మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం హరీష్, సంతోష్రావు లక్ష్యంగా ఆమె చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో ఆమె తర్వాతే టార్గెట్ కేటీఆర్ కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో ఆమె ప్రాధాన్యం తగ్గించడంలో కేటీఆర్ పాత్ర కూడా ఉందనేది వారి వాదన. మరి ఈ పంచాయతీకి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెడతారేమో వేచి చూడాలి మరి.